అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేసిన వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత అలీ ఖమేనీ, అతనితో పాటు ఉన్న సైనికాధికారులు ప్రాణాలు అయితే కోల్పోయారు. ఇరాన్ పాలన పూర్తిగా మారాలని చెప్పేసి అమెరికా, ఇజ్రాయెల్ అయితే ఈ దాడిని మొదలుపెట్టాయి. కానీ వీళ్ళు కూల్చేసినంత మాత్రాన ఇరాన్ సామ్రాజ్యం అయితే కూలిపోదు. ఎందుకంటే ఇరాన్ సామ్రాజ్యం చాలా గట్టిగా ఎంత వచ్చినా తట్టుకొని నిలబడేంతగా వాళ్ళ నిర్మాణాన్ని నిర్మించుకున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ని లేపేస్తే అంతా సరిపోతుందని అభిప్రాయపడ్డారు. కానీ వాళ్ళ అభిప్రాయాల్ని మాత్రం ఇరాన్ పక్కన పడేసింది. మా సుప్రీం లీడర్ లేకపోయినా మేము నిలబడదామని చెప్పేసి వాళ్ళు యుద్ధాన్ని మొదలుపెట్టారు. ఆ యుద్ధం ఎవ్వరు ఆపమన్నా ఆపలేకపోతున్నారు. అంత భీకర యుద్ధానికైతే ఇరాన్ అయితే దిగింది. వీళ్ళు చేసినటువంటి ఇస్లామిక్ బోధనలు, వీళ్ళ వ్యవస్థలో ఒక తలను నరికివేస్తే మరో కొత్త తలలు పుట్టుకొస్తుంది. ఇరాన్ని అంత తేలిగ్గా చూడొద్దని చెప్పేసి వీళ్ళైతే చాలా వార్నింగ్ అయితే ఇస్తున్నారు. ఏంటిదంటే సుప్రీం లీడర్ చనిపోయినా కూడా లీడర్ ఉన్నా లేకున్నా మేము నిలబడతాం, తలకు తల తీసుకుంటాం మేమని చెప్పేసి భీకరంగా యుద్ధాలు అయితే చేస్తుంది. అలీ ఖమేనీ మరణించిన వెంటనే తన కుమారుడిని ఇరాన్ సుప్రీం లీడర్గా నియమించారు. ఈయన తన తండ్రి కంటే ఇంకా కఠినమైన పాలననైతే కొనసాగిస్తారని అందరైతే అభిప్రాయపడుతున్నారు. ఇరాన్లో మత సంస్థలు, సాయుధ దళాలు, ఆర్థిక వ్యవస్థలో అన్ని ఉన్నత వర్గాల మధ్య అధికార విభజన అయితే జరిగింది. అంత తేలికగా కూల్చేస్తే కూలిపోయేంత ఈజీ కాదు ఇరాన్ అంటే. కదపలేని పునాదులతో ఈ వ్యవస్థ అయితే నిర్మించబడింది. అయితే ఇరాన్ ప్రజలకు ఇరాన్ నిరంకుశ రాజ్యాంగం అని చెప్తూ ఉంటారు. అధ్యక్షుడిని ఎంపిక చేసుకోవడంలో మాత్రమే ప్రజలకు ఓటు హక్కు వేసే అవకాశం మాత్రమే ఇరాన్ ప్రజలకైతే కల్పించారు. సాధారణ సైన్యంతో పాటు కార్యకలాపాలు సాగించే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ను తరచూ పాలకులకు వెన్నెముకగా వీరైతే భావిస్తారు. అమెరికా నేతృత్వంలోని సైనిక కూటమి దాడిలో ఇరాన్ బలగాలు 2003లో కుప్పకూలిపోయాయి. అప్పుడు చాలా పాఠాలైతే ఇరాన్ నేర్చుకుంది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాలలో వేలాది కంపెనీలను అయితే కలిగి ఉంది, చారిటబుల్ ట్రస్టుల ద్వారా. అందుకే ఇది ఆర్థికంగా చాలా గట్టిగా నిలబడుతుంది. ఇరాన్ యొక్క విస్తృతమైన ఆర్థిక వ్యవస్థను కొన్ని పశ్చిమ దేశాల దెబ్బకొట్టినప్పటికీ వీళ్ళ నెట్వర్క్ కీలకమైన ఉన్నత వర్గాలకు రక్షణలాగా ఉంటుంది. వీరి యొక్క వ్యవస్థ బలమైనది. అందుకే ఈ వ్యవస్థను ఎవరు విడిచిపెట్టి బయటకి రావాలని కోరుకోరు. ఇరాన్ అత్యంత అధునాతమైన నిఘా వ్యవస్థలో ఒకదాన్ని కలిగి ఉంది. ఇది తరచూ ఇంటర్నెట్ షట్డౌన్ అవుతుంది. ఏఐ ఎనేబుల్డ్ మానిటరింగ్, సైబర్ యూనిట్లు విదేశాల్లో ఉన్న కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుంటుంది. వీరి పాలనను చాలామంది పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. 2009లో గ్రీన్ మూవ్మెంట్, ఆ తర్వాత కూడా వీళ్ళు 2022లో మహసా అమీనీ మరణం తర్వాత కూడా దేశవ్యాప్తంగా నిరసనలు అయితే వ్యక్తం అవుతాయి. ఇలా నిరసనలు చేసినప్పుడు ఈ నిరసనలు అయితే ప్రభుత్వం అణిచివేస్తుంది.